నమస్కారం. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. భీష్మాభిరక్షితం భీష్మ పితామహుని చేత రక్షింపబడేటువంటి అస్మాకం మన యొక్క తత్బలం ఆ సేన అపర్యాప్తం అపరిమితమైనటువంటిది. భీమాభిరక్షతం అయితే భీముడి చేత రక్షింపబడేటువంటి ఏతేషాం వీరి యొక్క ఇదం బలం ఈ సైన్యము పర్యాప్తం పరిమితమైనటువంటిది అని చెప్తున్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడి పక్షాన 11 అక్షౌహిణుల సైన్యము, పాండవుల పక్షాన 7 అక్షౌహిణుల సైన్యం ఉంది. డిఫరెన్స్ ఎంత? 4 అక్షౌహిణులు. ఈ 4 అక్షౌహిణుల సైన్యానికే మన సైన్యం చాలా అపరిమితమైనటువంటిది అనేటువంటి ఒక వాదన తీసుకొచ్చి ముందు చెప్పాడు. తన సేన చాలా గొప్పది అని చెప్తున్నాడు. ఎందుకు అంటే భీష్మ పితామహుడు ఉన్నాడు, ఆయనకి ఇచ్ఛామరణం తప్ప లేదు, ఆయన్ని ఓడించగలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అలానే ద్రోణాచార్యుల వారు ఉన్నారు, ఆయనంతటా ఆయన ధనస్సును కింద పడేస్తే తప్ప ఆయన కొట్టగలిగే వాళ్ళు లేరు. వీళ్ళ ఇద్దరి మీద పెట్టుకుని అలానే కర్ణుడి మీద ఆశ పెట్టుకొని వీళ్ళంతా చాలా గొప్పవాళ్ళు కాబట్టి నేను డెఫినెట్గా గెలుస్తాను అనేటువంటి ఆలోచనలో ఉండి మాట్లాడుతున్నాడు దుర్యోధనుడు. తర్వాత ఇలా మాట్లాడేటప్పుడు ఈయన అర్జునుడి గురించి మాట్లాడలే. అర్జునుడిని ఎదుర్కోవడానికి కర్ణుడు ఉన్నాడు కాబట్టి ఏం ఇబ్బంది లేదు, అలానే ద్రోణాచార్యుడు కూడా ఉన్నాడు. కానీ భీముడి యొక్క బలం మాత్రమే ఎప్పుడూ దుర్యోధనుడికి భయం గొలుపుతూ ఉంటుంది. దుర్యోధనుడికి ఏమిటి, ధృతరాష్ట్రుడికి కూడా భీముడి యొక్క బలమే భయం గొలుపుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని చిన్నది చేసి చెప్పడం కోసం ఇక్కడ ఏమన్నాడు, వీళ్ళ సర్వసైన్యాధ్యక్షుడు భీష్ముడైతే వాళ్ళ సర్వసైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నుడు. కానీ ఆయన పేరు చెప్పలే. ఇక్కడ భీష్ముడి చేత రక్షింపబడేటువంటి మన సైన్యం అపరిమితమైనటువంటిది, భీముడి చేత రక్షింపబడేటువంటి వాళ్ళ సైన్యం పరిమితమైనటువంటిది అని చెప్తున్నాడు. అంటే జస్ట్ ఒక రకంగా తీసి పారేయటం అన్నమాట. అయితే ఇక్కడ దుర్యోధనుడు గమనించకుండా ఉన్నటువంటిది ఏమిటంటే, ప్రతి విషయంలో కూడా ప్రతి ఆర్గనైజేషన్లోనో లేకపోతే ప్రతి సేనలోనో ప్రతి చోట కూడా 2 విషయాలను గమనించాలి: కాంపిటెన్స్ అండ్ కమిట్మెంట్. ఒక మనిషికి కాంపిటెన్స్ ఉండగానే సరిపోదు, కమిట్మెంట్ కూడా ఉండాలి. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయితేనే సరిపోదు, వాళ్ళలో నిపుణులు అయితేనే సరిపోదు, కానీ వాళ్ళ కమిట్మెంట్ ఉందా లేదా చూడాలి. భీష్ముడికి ఎంత కమిట్మెంట్ ఉంది, ద్రోణాచార్యుడికి ఎంత కమిట్మెంట్ ఉంది. భీష్ముడు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను పాండవులను చంపను అని. ఆయన కమిట్మెంట్ ఎంతవరకు అంటే, నీ పక్షాన యుద్ధం చేస్తాను, సింహాసనం పక్షాన రోజుకు 10,000 మందిని చంపుతాను అనేటువంటిది. అలానే ద్రోణాచార్యులు వారు కూడా, ఆయనకు కూడా అర్జునుడు అంటే పక్షపాతం, అర్జునుడు అంటే అదొక ప్రేమ ఉన్నది. కాబట్టి వీళ్ళ కమిట్మెంట్, వీళ్ళకు దీస్ ఆర్ కాంపిటెంట్, చాలా కాంపిటెంట్ పర్సన్స్ వీళ్ళు. కానీ వీళ్ళ కమిట్మెంట్ అనేటువంటిది పూర్తిగా దుర్యోధనుడి పక్షాన ఉన్నదా, అది అసెస్ చేసుకోలేదు దుర్యోధనుడు. అలానే కర్ణుడి కమిట్మెంట్ను కూడా బలహీనపరిచారు ఈ కృష్ణుడు కుంతీదేవి కలిసి. వరం తీసుకొచ్చుకున్నారు, ఎట్లయినా కానీ 5గురే ఉంటారు పాండవులు, పోతే అర్జునుడన్నా పోతాడు, లేకపోతే నేనన్నా పోతా, మిగిలిన వాళ్ళని ఎవరిని చంపను అని చెప్పి కర్ణుడి దగ్గర వీళ్ళు హామీ పొంది వచ్చారు. అంటే ఏంటి, భీష్ముడు చంపక, ద్రోణాచార్యుడు చంపక, అటు కర్ణుడు ఇచ్చేయక ఎవరు చంపగలరు మరి పాండవుల్ని? సో అక్కడ కమిట్మెంట్ని, కర్ణుడికి ఉన్నటువంటి కమిట్మెంట్ని కూడా బ్రేక్ చేసి వచ్చాడు కృష్ణ పరమాత్మ. సో ఇక్కడ కాంపిటెన్స్ అండ్ కమిట్మెంట్ విషయంలో ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ కాంపిటెన్స్ ఓన్లీ, నాట్ ద కమిట్మెంట్ ఆఫ్ హిస్ యోధాస్, వారియర్స్. ఆ కాంపిటెన్స్ను చూసుకుని అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, అపర్యాప్తము మనదే చాలా అపరిమితమైనటువంటిది అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు మాట్లాడుతున్నాడు ఇక్కడ దుర్యోధనుడు. ఆ తరువాత అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితా భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. కనుక మీరందరూ మీ స్థానాల్లో సుస్థిరంగా నిలిచివి అన్ని వైపుల నుండి నిశ్చయంగా భీష్ముణ్ణి రక్షించవలను. భీష్ముల వారిని ఒక్కడిని రక్షిస్తూ పోతే చాలు, మిగిలిన పని ఆయన చూసుకుంటాడు అనే మాట చెబుతున్నాడు ఇక్కడ దుర్యోధనుడు. సర్వేషు అయినేషు చ, అన్ని వ్యూహద్వారముల యందును యథాభాగం
మీ స్థానముల యందు అవస్థితా నిలిచియున్నవారై భవంతః మీరందరూ కూడాను నిస్సందేహంగా భీష్మ ఏవ అభిరక్షంతు భీష్మ పితామహుని అన్ని వైపుల నుండి రక్షింతురుగాక అనేటువంటి ఒక కాషను ఒక సూచన ఇచ్చాడు ఇక్కడ దుర్యోధనుడు. తస్య సంజనయనన్ తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినోద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. కురువృద్ధ కురువంశము వారిలో వృద్ధుడును ప్రతాపవాన్ పరాక్రమవంతుడును అయిన పితామహ భీష్మ పితామహుడు తస్య దుర్యోధనుని యొక్క హృదయమునందు హర్షం సంతోషమును సంజనయన్ కలిగించటం కోసం ఉచ్చై బిగ్గరగా సింహనాదం వినద్య సింహగర్జనమునర్చి శంఖం దద్మౌ శంఖాన్ని పూరించాడు. కురువృద్ధుడును ప్రతాపశాలియును అయిన భీష్మ పితామహుడు దుర్యోధనుడి యొక్క మాటలు విని అతనిని సంతోషపరచడం కోసం ఉచ్చస్వరంతో సింహనాదమునర్చి తన శంఖాన్ని పూరించాడు. మొట్టమొదటి రణనినాదం కౌరవుల నుంచే వచ్చింది. మొట్టమొదటి శంఖనాదం యుద్ధ భేరీ మోగింది కౌరవుల నుంచే. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖా సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. అటు పిమ్మట శంఖములను నగారాలను డోళ్ళు మృదంగములు కొమ్మువాద్యాలు మొదలైనటువంటివి ఒక్కుమ్మడిగా మోగాయి. ఆ శబ్దము మిక్కిలి భయంకరంగా ఉన్నదట. యుద్ధానికి ఒకచోట కూడిన నావారు పాండునందనులు ఏమి చేసిరి అని ధృతరాష్ట్రుడి ప్రశ్నకు సమాధానంగా సంజయుడు ఇంతవరకు కౌరవపక్షంలో ఉన్నటువంటి వారి గురించి తెలిపాడు. ఇహ రాబోయే 5 శ్లోకాలలో పాండవులు ఏం చేశారో తెలుపుతున్నాడు సంజయుడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.